హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ దోశ చూద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ మినప్పప్పు, 3 గ్లాసుల బియ్యం, కొంచెం మెంతులు యాడ్ చేస్తున్నాను. కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత రేషన్ బియ్యం, కంట్రోల్ బియ్యం అంటాం కదా, అది వాడితే ది బెస్ట్ దోశ పర్ఫెక్ట్గా వస్తుందని నా అభిప్రాయం. లేదు మేము సోనా మసూరి బియ్యం వాడతామంటే దోశ అంత పర్ఫెక్ట్గా రాదండి. ఆ బియ్యం అవి తీసుకున్నాం కదా, వాటిలో వాటర్ పోసి 2 టైమ్స్ అలా కడిగేసి 6 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత గ్రైండర్ ఉంటే గ్రైండర్లు వేసుకుంటే పర్లేదు. లేదు ఇంకా మిక్సీయే ఉంది అనుకుంటే మిక్సీలో వేసి మనం కార్డుకు పెట్టుకుంటాం కదండి, దానిలా పేస్ట్ చేయాలి. అలా పేస్ట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లోకి మనం పిండి ఎంతైతే వేస్తామో అదంతా ఒక బౌల్లోకి తీసుకొని మార్నింగ్ దాకా ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మార్నింగ్ అయ్యాక దోశలు వేయడానికి చూస్తాం కదా, పిండి మొత్తం ఫర్మెంటేషన్ అయిపోతుంది. మీకు ఎంత పిండి కావాలో అంత పిండి పక్కకు తీసుకొని దాంట్లో సాల్ట్ కలపండి. టేస్ట్కి తగినట్టు వేసుకోండి మీరు సాల్ట్. నేనైతే కొంచెమే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద నీళ్ళు అప్లై చేసుకుంటూ ఇంకా దోశ యాడ్ చేసుకోవడమే మిగిలిందండి. లో ఫ్లేమ్లో కుక్ చేస్తేనే ఏదైనా టేస్ట్ వస్తుందని చెప్తున్నాను కదా, లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి. మనకి రెస్టారెంట్ స్టైలు క్రంచీ దోశ రావాలంటే లో ఫ్లేమ్లో కుక్ చేయండి. లేదు పిల్లలు హాట్గా తినలేరు అనుకున్న వాళ్ళు హై ఫ్లేమ్ పెట్టేసి పిండి కొంచెం దలసరిగా వేసుకున్నారంటే అప్పుడు మనకి మెత్తని దోశలు కూడా వస్తాయి, స్పాంజ్ దోశలు. అది మన ఇష్టం. పిండి ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత చూసారా ఎంత టేస్టీగా కలర్ఫుల్గా దోశ వచ్చిందో. మీకోసం ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది, దోశ పర్ఫెక్ట్గా కాలుతుంది. దానివల్ల మనకి రెస్టారెంట్ స్టైల్ దోశలు వస్తాయి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి, అప్పుడే మా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయన్నమాట. నచ్చిందని అనుకుంటున్నాను ఈ దోశ రెసిపీ. దీంట్లో ఖచ్చితంగా వాడాల్సింది రేషన్ బియ్యం, ఖచ్చితంగా నానబెట్టాల్సింది 6 అవర్స్. నచ్చితే సబ్స్క్రైబ్.